మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 57వ వచనం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడుకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణము విషయమైన వాద్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. చదివినటువంటి వాక్య భాగంలో ఇర్మియా అనేటువంటి భక్తుడు రాస్తున్నటువంటి తన అనుభవాన్ని తెలియచేస్తున్నటువంటి విషయం. ఈ వాక్యం మన కొరకు రాయబడింది దేని కొరకు అనగా, మనలను ప్రోత్సాహపరచడానికి, ఆత్మీయ జీవితంలో తన వాగ్దాన సంతతికి, తనను విశ్వసించిన జనాంగమునకు ప్రోత్సాహమును అందింప చేయడానికి పరిశుద్ధాత్ముడి వాక్కును రాయించి ఉంచారు. దీనిని బట్టి మనకు కలిగేటువంటి ప్రోత్సాహం ఏదనగా, మనము సైతం ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన సజీవుడు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేడు మనం గమనించినట్లయితే మొరలిడము, ప్రార్థించడము, దేవునిని వేడుకోవడం అనేది ఎంతో కష్టమైపోయింది. కారణం, దేవుని కంటే మించిన వారు మాకున్నారు అన్నటువంటి తప్పుడు ఆలోచనతో వారిని వీరిని వేడుకోవడం, వారి సహాయాన్ని వీరి సహాయాన్ని అర్థించడం, వారికి వీరికి విషయాన్ని చెప్పుకోవడం అనేటువంటి పరిస్థితిని అపవారి కలుగు చేయట చేత ఆయనకు మొరపెట్టడం తక్కువైపోయింది. సాధారణంగా ఏదో చెప్తున్నామో అన్నట్లుగా చిన్న ప్రార్థనతోనో, లేదా చిన్న విన్నపంతోనో, లేదా గోడవైపు తిరిగో సేవకునికి చెప్పి చిన్న ప్రార్థన చేయించుకోవడము, లేదా ఫోన్ చేయించుకొని ప్రార్థన చేయించుకోవడము, ఇక్కడతో వారి యొక్క మొర, వారి యొక్క ప్రార్థన ముగించబడిపోతూ ఉంది. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం గుర్తించవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏదనగా, మనమే స్పష్టంగా ఆయనతో మొర్ర పెట్టుకోవాలి. మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యవర్తుల ద్వారానే మనకు కార్యం జరిగిద్ది అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. సేవకులు, విశ్వాసుల కొరకు ప్రార్థించినప్పటికీ, దేవుని చేత అభిషేకించబడిన వారు ప్రార్థించినప్పటికీ వ్యక్తిగత ప్రార్థన తప్పనిసరి అనేటువంటి మాట మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇంకా మాట్లాడితే ఇర్మియా గొప్ప ప్రవక్తకే ప్రార్థన అవసరమైంది. ప్రవక్తకి ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రవక్తే ప్రార్థన చేసుకోవాలి అన్నప్పుడు ప్రతి వారు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. ప్రతి వారు వ్యక్తిగతంగా దేవునితో ఒక సాన్నిహిత్యాన్ని కలిగి జీవించవలసిన వారై ఉన్నారని ఈ లేఖనం ద్వారా మనకు మొట్టమొదటి విషయం అర్థమవుతుంది. మరియు రెండవది, మనం మొరబెట్టినప్పుడు ఆయన మనకు స్పందిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనకు జవాబిస్తాడు అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ప్రోత్సాహం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది రెండవ విషయం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా, ప్రార్థించినా, వేడుకున్నా మన యొద్దకు వచ్చి సమాధానం ఇచ్చేవారు ఎవరు? ఈ లోకము చీకటిలో చేయి విడిచేటువంటి బంధము. ఈ లోకంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ మనకు చేదునే మిగులుస్తాయి. మనకంటూ తీపి జ్ఞాపకాలను ఏది అనుగ్రహించలేదు. కారణం ఏదనగా, అవి మనకు సమాధానం ఇవ్వలేవు. ఒక చెట్టు యొద్దకు వెళ్ళి దానిలో ఉన్నటువంటి గాలిని ఆస్వాదించవచ్చు, దాని నీడను ఆశ్రయించవచ్చు, దాని ఫలాలను భుజించవచ్చు. కానీ దాని యొద్దకు వెళ్ళి నాకు భయంగా ఉన్నది, నాకు నీ చెట్టు ద్వారా, నీ ద్వారా నాకు ధైర్యం కలిగించవా అని అడిగితే అది కొంచెమైనా సమాధానం చెప్పలేదు, సరికదా? అది ఏమాత్రము కూడా భద్రతను కల్పించలేదు. ఇలా ఏ ఇతరత్ర వాటి యొద్దకు మనం వెళ్ళినా అది మనకు ఆశ్రయాన్ని కల్పించలేదు. బండ యొద్దకు వెళ్ళినా, పుట్ట యొద్దకు వెళ్ళినా, రాతి యొద్దకు వెళ్ళినా, జంతువుల యొద్దకు వెళ్ళినా మనకు సమాధానము చెప్పి మనతో మాట్లాడగలిగేటువంటి పరిస్థితి దేనికి లేదు. ఒకవేళ మనుషులను వేడుకున్నట్లయితే మనుషులు మాట్లాడొచ్చు, కానీ వారు ఈ పరిస్థితిలో నేను పూర్తిగా నిన్ను విడిపిస్తాను, పూర్తిగా నేను నీకు సహాయం చేస్తాను, ఏ లాభము ఆశించకుండా నేను నీ పక్షమున ఉంటాను అని ఎవరు కూడా చెప్పలేరు. లాభం ఆశించకుండా చేసేటువంటి పని ఈ లోకంలో మనుషులకు ఏదీ కూడా లేనే లేకపోయినది. అయితే ఆయన జనులకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప ప్రోత్సాహం ఏదనగా, నాకు మొర్రపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తాను, నేను సమాధానం ఇస్తాను, నేను సహాయం చేస్తాను అని ఇర్మియాకు ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. ఏమని? నాకు మొరపెట్టు ఇర్మియా, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు ఎక్కడ నుండి మొరపెట్టినా నేను నీకు అక్కడ నీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చారు. ఇర్మియా తనకున్నటువంటి పరిస్థితుల్లో, క్లిష్ట సమయాలలో, ప్రతికూలమైనటువంటి అనుభవాలలో, చేదు అనుభవాల్లో, దుఃఖ సమయాలలో, వేదనలో వెంటాడుతున్నటువంటి స్థితులలో ఆయనకు మాత్రమే మొరపెట్టాడు. ఇక్కడ కూడా ఇర్మియా దేవునికి మాత్రమే మొరపెట్టాడు. దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు. ఏమని సమాధానం ఇచ్చాడు? ధైర్యపరిచేటి,
ప్రోత్సాహాన్ని ఇచ్చేటి, ఆదరణ కలిగించేటి, సంతోషాన్ని పుట్టించేటువంటి మాటను తెలియజేశాడు. ఏమని? భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ ప్రాణమును విమోచిస్తాను, నీ జీవమును విమోచిస్తాను, నీ పక్షమును వ్యాజ్యమాడి నీ వైపు సత్యం ఉన్నదని రుజువుపరుస్తాను అని ఆయన సెలవిచ్చారు. ఒకవేళ మనకు సమాధానం చెప్పేవారు, మనకు తోడుగా నిలబడేవారు, నేనున్నాను అని చెప్పేవారు ఉన్నప్పటికీ మన పక్షమును వ్యాజ్యమాడేవారు కనబడకపోదురు. మన పరిస్థితులలో నుండి మనల్ని విమోచించి మన ప్రాణాన్ని, జీవమును కూడా విమోచించగలిగేటువంటి నాదులు లేకపోదురు. కారణం, వారు కూడా మన వంటి మనుషులే కనుక ఈ మాట చెప్పగలిగేటువంటి ఒకే ఒక్కడు మనం ఆరాధిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు. ఆయనే సెలవిస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్న, భయపడకు, ప్రాణమును విమోచిస్తాను, జీవమును విమోచిస్తాను, వ్యాజ్యమును ఈ పక్షమును ఆడి నీకు న్యాయము తెరుస్తాను. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వ్యాజ్యములో అన్యాయపు తీర్పు పొందుకుని ఉన్నారా? అనారోగ్యముతో ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా? నా జీవమును కాపాడగలిగే వారు ఎవరు? నరకం నుంచి తప్పించే పరలోకానికి చేర్చువారు ఎవరు అనేటువంటి సందిగ్ధంలో నిలిచి ఉన్నారా? నా పాప దోషములు నా తల కంటే మించి ఉన్నవి, వీటి నుండి క్షమాపణ విమోచన కలుగు చేయవారు ఎవరు అనేటువంటి ఆలోచనలు నిలిచి ఉన్నారా? నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు సెలవిస్తున్నారు, మీ ఆరోగ్యాన్ని కుదుటపరచువాడను, మీ పక్షమును వ్యాజ్యమాడి న్యాయము తీర్చువాడను, మరియు మీ జీవమును నరకముల నుండి తప్పించి పరలోకానికి చేర్చువాడను నేనే అని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ భయపడకు అని సెలవిస్తున్నారు. మనం ఎప్పుడైతే ఆయనను వేడుకుంటామో ఆయన ఆనాడే మనకి ఈ వాగ్దానములన్నిటినీ నెరవేరుస్తాడు. ఒకవేళ మనం ఆయనను వేడుకొనకుండా, ఆయనను విశ్వసించకుండా, ఆయన వైపుకు మనము తిరగకుండా ఉన్నట్లయితే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడం దుర్లభము అన్న సంగతి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మన పితరుల జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రతి సన్నివేశంలో వారు దేవుని మాత్రమే వేడుకున్నారు. హిజ్కియా తన అనారోగ్య పరిస్థితిలో దేవుని తట్టు తిరిగాడు, గోడ వైపుకు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రాణాన్ని విమోచించాడు, జీవమును కలుగు చేశాడు, తనకు క్షేమాన్ని కలుగు చేశాడు. హిజ్కియా మరలా దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు అష్షూరు రాజు చేతిలో నుండి తన పక్షంను వ్యాజ్యమాడి న్యాయము తీర్చి జయం అనుగ్రహించాడు, క్షేమాన్ని, నెమ్మదిని, విజయమును కలుగు చేశాడు. మన పితరుల యొక్క జీవితంలో మనం తరచి చూసినట్లయితే వారి జీవిత అనుభవాల్లో ఈ విషయాలు మనకు తటస్థిస్తాయి. ఆయనకు మొర్రపెట్టిన ప్రతి వాని జీవితంలో ఆయన భీకరమైన అద్భుతమైనటువంటి కార్యమును జరిగించాడు. నిండా శ్రమలు, శోధనలు అనేటువంటి అలలలో నీట మునిగిపోతూ సహాయము చేయవారు ఎవరో లేక నాకు సహాయము చేయము అని వేడుకున్నప్పుడు ఆయన చెయ్యందించి ఆ పరిస్థితిలో నుండి పైకి లేవనెత్తి నిలబెట్టినవాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చువాడు, సమాధానం ఇచ్చువాడు, మాట్లాడే దేవుడు, సజీవుడై ఉన్నాడు. ఆయనే మన జీవమును విమోచించువాడు, ఆయనే మన ప్రాణమును కాపాడువాడు, ఆయనే మన పక్షమున వ్యాజ్యమాడి న్యాయము తీర్చి తీర్పు తీర్చువాడు, సత్యమును తెలియచేయవాడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి నిజమైనటువంటి ప్రేమికుడు, భయపడకుమని ధైర్యం చెప్పేటువంటి నిజమైనటువంటి శక్తిమంతుడు. కనుక మన మొర, మన ప్రార్థన నిశ్చయంగా ఆయనకు తెలియచేద్దాం. వేకువజామున మరియు సాయంత్రం మనకు సమయం కుదిరిన ప్రతి చోట ఆయన నామములో ప్రార్థన చేసి పనిని ప్రారంభించినట్లయితే, దినమును ప్రారంభించినట్లయితే, కార్యాన్ని ప్రారంభించినట్లయితే నిశ్చయంగా భయపడకు అనేటువంటి మాటతో ఆయన మన విన్న తట్టి మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడు. కావాల్సిన వాటిని అనుగ్రహించి సంతోషింపచేస్తాడు. ఈ నదుల మాటల ప్రతి వారి హృదయం కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షములు తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. నీకు మొరపెట్టిన వారికి నీవు సమాధానం ఇస్తావని, నీవు సమాధానం ఇచ్చి భయంలో నుండి విడిపించి న్యాయము తీరుస్తావని, ప్రాణమును రక్షిస్తావని, జీవమును కలుగు చేస్తావని మీరు తెలియజేసినటువంటి అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారికి అట్టి విధంగా మీరు ధైర్యమును కలుగు చేసి ప్రోత్సాహం అందించి ప్రార్థనలో ఇంకా వారిని బలపరిచి ఉజ్జీవింపచేసి ఆత్మీయతలో ముందుకు నడిపించి ఇంకా వారి ప్రతి అవసరం అక్కరనే మహిమలో తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.